మహాభారతం రామాయణం నిజంగానే జరగలేదు అని ఎవడైనా అంటే ఈ వీడియో ఎండింగ్లో నేను ప్లే చేసే క్లిప్ వాడికి చూపించండి. ఎందుకంటే ఆ వీడియోలో మహాభారతం గురించి చెప్పబోయేది ఒక ఫారెనర్. ఆ వీడియోలో ఆ ఫారెనర్ ఏం చెప్పాడు అని అంటే, తను ఒక ప్రాంతాన్ని పరిశీలిస్తున్నప్పుడు అక్కడ న్యూక్లియర్ బాంబ్ పేలిన తర్వాత కనిపించే బూడిద ఉంది. ఆ బూడిదని పరిశీలించగా తెలిసింది ఏంటి అని అంటే, ఆ బూడిద యొక్క వయసు దాదాపుగా 8,000 నుండి 12,000. ఆ న్యూక్లియర్ బాంబ్కి ఇంకా రామాయణం అండ్ మహాభారతంకి సంబంధం ఏంటి అని అంటారా? అయితే మీరు ఆ వీడియో చూడాల్సిందే. ఆ రేడియో యాక్టివ్ బూడిద 8,000 నుంచి 12,000 సంవత్సరాల నాటిదని శాస్త్రవేత్తలు నెగ్గు తేల్చారు. దీన్ని బట్టి పూర్వకాలంలో అణుబాంబు ప్రయోగం జరిగిందని మనకు తెలుస్తుంది. ఇది ఇంట్రెస్టింగ్ విషయం, ఎందుకంటే సంస్కృత గ్రంథాల్లో కూడా పూర్వకాలంలో జరిగిన ఇలాంటి పేలుడు గురించే ఖచ్చితంగా ప్రస్తావించారు. ఒక ముఖ్యమైన సంస్కృత కావ్యమైన రామాయణంలో బ్రహ్మ దగ్గరుండే తిరుగులేని ఆయుధమైన బ్రహ్మాస్త్రం గురించి చెప్పారు. దీనిని ఆకాశం నుంచి అపారమైన శక్తిని కురిపించే ఆయుధంగా